ఢిల్లీలో ప్లాట్ల యజమానులపై దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకశిలా నగర్లో ప్లాట్లు శుభ్రం చేసుకుంటున్న వారిపై ఇనుప రాడ్లతో దాడికి దిగి పాల్పడిన రియల్టర్ వెంకటేష్తో పాటుగా 5 నిందితులను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు ఖాజా అలీముద్దీన్ ఫిర్యాదు మేరకు తొలుత పోచారం పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు కాగా అనంతరం కేసును మేడిపల్లికి బదిలీ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. ప్రెస్ అన్న ఫోటోలు తీసుకోండి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. పటాన్ చెరువు ముత్తంగి టోల్ గేట్ వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో సుమారుగా 46 లక్షల రూపాయల విలువైన 92 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా నాయకుడు గంగారు మారుతి చౌహాన్ సహా 3 పోలీసులు అరెస్టు చేశారు. రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ ఈ వివరాలు వెల్లడించారు. పంతంగి టోల్ ప్లాజా కూడా ఒక కేసు అయి దాంట్లో 930 కేజీలు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏమన్నా వ్యక్తులు మెయిన్గా సచిన్ గంగారాం అనే ఇద్దరు లాస్ట్ ఇయర్ 935 కేజీస్ ఇతని దగ్గర పట్టుకోవడం జరిగింది. ఆయన ఇతను మోస్ట్ వాంటెడ్, మహారాష్ట్రలో చాలా వాంటెడ్ గా ఉన్నాడు. ఇతను తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. అప్పటి నుంచి ఈ రోజు మొదటిసారి మనం ఇక్కడ అంటే మెయిన్ గ్యాంగ్ ఇతను గ్యాంగ్ లీడర్ వెళ్ళి ఇతను ప్రతిసారి ఏం చేస్తుంటే ఇతను మారుస్తుంటాడు. ఇలా టీమ్ మెంబర్స్ మారడం, కొత్త వాళ్ళు పెట్టుకోవడం, ఇట్లా ఆపరేట్ చేస్తున్నాడు. మొదటిసారి ఇతను ఆపరేట్ చేసినాడు. ఇతను వచ్చినాడు, వచ్చేసి ఇతను ఆపరేట్ చేయడం జరిగింది. ఇతను మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇతను ఎక్కడ చేస్తున్నాడు, మనం ఇక్కడ ఒడిశాలో జాఫర్ అనే అతని దగ్గర నుంచి పల్లకిమూడి నుంచి ఒడిశాలో లేచిన అక్కడి నుంచి ఈయన తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఇది మహారాష్ట్ర డెలివరీ చేయాలి. షోలాపూర్ లో అజిత్ దగ్గరికి డెలివరీ చేయడానికి తీసుకుపోతున్నాడు. ఈ మార్గ మధ్యలో మనకు వచ్చిన సమాచారంతో ఎస్ఓడి ఇన్స్పెక్టర్ గారు శ్యామ్ సుందర్ రెడ్డి, అలాగే మన అటెన్షన్ ఇన్స్పెక్టర్ గారు వినాయక్ రెడ్డి వీళ్ళంతా కలిసి దీనికి మనం దాని మీద పంతంగి టోల్ ప్లాజా కూడా ఒక కేసు అయి దాంట్లో 930 కేజీలు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏమన్నా వ్యక్తులు మెయిన్గా సచిన్ గంగారాం అనే ఇద్దరు లాస్ట్ ఇయర్ 935 కేజీస్ ఇతని దగ్గర పట్టుకోవడం జరిగింది. ఆయన ఇతను మోస్ట్ వాంటెడ్, మహారాష్ట్రలో చాలా వాంటెడ్ గా ఉన్నాడు. ఇతను తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. అప్పటి నుంచి ఈ రోజు మొదటిసారి మనం ఇక్కడ అంటే మెయిన్ గ్యాంగ్ ఇతను గ్యాంగ్ లీడర్ వెళ్ళి ఇతను ప్రతిసారి ఏం చేస్తుంటే ఇతను మారుస్తుంటాడు. ఇలా టీమ్ మెంబర్స్ మారడం, కొత్త వాళ్ళు పెట్టుకోవడం, ఇట్లా ఆపరేట్ చేస్తుంటాడు. మొదటిసారి ఇతను ఆపరేట్ చేసినాడు. ఇతను వచ్చినాడు, వచ్చేసి ఇతను ఆపరేట్ చేయడం.